వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. విశాఖ రాబోయే రోజుల్లో తూర్పు తీరంలో ఐటీ కేంద్రంగా మారబోతుంది అనేది పచ్చి వాస్తవం. దానికి తగ్గట్టుగానే ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కూడా విశాఖ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు ఒక 2 బహుళజాతి సంస్థలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒకటి క్యాబ్జెమినీ సంస్థ. ఇది ఫ్రాన్స్ కు చెందినటువంటి సంస్థ. ఇప్పుడు విశాఖపట్నంలో ఇది క్యాబ్జెమినీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక దీని బ్యాక్గ్రౌండ్, దీని ట్రాక్ రికార్డు అంతా కూడా హూ వీఆర్ అనే దానిలో చూస్తే క్లియర్ కనిపిస్తుంది. ఇది పబ్లిక్ డాక్యుమెంట్. క్యాబ్జెమినీ హెల్ప్స్ బిజినెస్ ఇమాజిన్ దేర్ ఫ్యూచర్ అండ్ మేక్ ఇట్ రియల్ విత్ ఏఐ టెక్నాలజీ అండ్ పీపుల్. సో ఇప్పుడు ఇది ఏఐ టూల్స్ మీద వాటి మీద ఈ సంస్థ విశేషంగా ప్రయత్నం చేస్తుంది. ట్రస్టెడ్ బై ద వరల్డ్స్ లార్జెస్ట్ బిజినెస్. వీ వర్క్ విత్ 85% ఆఫ్ ద 200 లార్జెస్ట్ పబ్లిక్ కంపెనీస్ అండ్ ద ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్ట్. సో ఇది దీని కెపాసిటీ. ఇంకా వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ సంస్థ ఇప్పుడు విశాఖపట్నంలో సెంటర్ ప్రారంభించాలని చూస్తుంది. ఈ మధ్య కాలంలో WNS గ్లోబల్ సర్వీసెస్ అంటే వరల్డ్ వైడ్ సర్వీసెస్ ఇచ్చేందుకు కావాల్సినటువంటి ఒక కంపెనీని కూడా అక్వైర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీని విస్తరించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం గూగుల్ నెట్వర్క్, గూగుల్ కి సంబంధించినటువంటి AI డేటా సెంటర్స్ అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం, అలానే సీలింక్ వస్తున్నటువంటి నేపథ్యం, వీటన్నిటి నేపథ్యంలో విశాఖ ఎకో సిస్టమ్ మొత్తం కూడా మారబోతుంది. ప్రతి ప్రెస్టీజియస్ కంపెనీ కూడా విశాఖ పైన ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగానే క్యాబ్జెమినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం వచ్చింది. అలానే మరొక ప్రముఖమైనటువంటి సంస్థ RMZ, ఈ గ్రూప్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. ఐటీ పార్కులు GCC అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ డెవలప్ చేయడంలో ఈ సంస్థకి చాలా ప్రత్యేకత ఉంది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించినటువంటి ట్రాక్ రికార్డు ఉంది. RMZ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన, అది కూడా విశాఖ తీరం పైన దృష్టి పెట్టింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, అలానే ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు చేయడంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ. ఇది ఒకటి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఈ ఇమేజ్ చూస్తే క్లియర్ పిక్చర్ ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ ఇమేజ్ ఏదో మనకు పరిచయం ఉన్నటువంటి ఇమేజ్ లాగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది కదా. సో ఈ ఇమేజ్ ఒకసారి మనం చూద్దాం. ఇది RMZ విన్స్ హార్ట్స్ అవార్డెడ్ ద GRI గ్లోబల్ అవార్డ్ 2025 ఫర్ స్కైవ్యూ అనేది హైదరాబాద్ లో నిర్మాణం అయినటువంటి ఒక ప్రతిష్టాత్మక టెక్ పార్క్ ఇది. సో దానికి సంబంధించినటువంటి దృశ్యాల ఆ నిర్మాణానికి అవార్డు దక్కించుకుంది RMZ సంస్థ. సో ఇది దానికి సంబంధించి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని చెప్పని ఇమేజెస్ కూడా ఇక్కడ పెట్టారు. ఈ ఇమేజెస్ అంటే ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి డిజైన్ రూపొందించినందుకు RMZ గ్రూప్ దక్కించుకున్నటువంటి పురస్కారం. ఇప్పుడు RMZ కనుక వస్తే రాబోయేటువంటి రోజుల్లో అక్కడ టెక్ పార్క్ల నిర్మాణం పైన చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ సంస్థలు వచ్చి ఉంటే కనుక వాటికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి అందుకనే షేపింగ్ టుమారో అని చెప్పని క్యాప్షన్ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి GCC గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లేదా టెక్ పార్క్, డెడికేటెడ్ టెక్ పార్క్ ని డెవలప్ చేయడానికి RMZ గ్రూప్ ఆసక్తి చూపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 సంస్థలు క్యాబ్జెమినీ గానీ, ఈ RMZ గ్రూప్ గానీ ఆంధ్రప్రదేశ్ లో విశాఖ తీరంలో ఎంటర్ అయితే అక్కడ టోటల్ ఐటీ ఎకో సిస్టమ్ మొత్తం మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా ఐటీ పాలసీ చాలా మందిని అట్రాక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ ఇప్పుడు ఈ సంస్థలు కూడా అదే కోవలో ఇప్పటి నుంచి ప్రణాళికలు రెడీ చేసుకుంటే గూగుల్ డేటా సెంటర్లు డెవలప్ అయ్యే నాటికి, ఆపరేషన్స్ లోకి వచ్చే నాటికి వీళ్ళు కూడా యాక్టివిటీలోకి రావచ్చు అనేటువంటి ఆలోచనతోనే ఏపీ సర్కార్తో ఫైనల్ స్టేజ్ లో చర్చలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి క్లియర్ అయితే కనుక మరో 2 ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖ సిగలో మెరిసేటువంటి అవకాశం ఉంది.